మొన్న వచ్చినాం మళ్ళీ వచ్చినాం చూద్దాం సేమ్ చిన్నమ్మ అందరం వచ్చినాం. ఈసారి అందరు కోడలు తీసుకొచ్చినాడు, కోడళ్ళు మనవాళ్ళు అందరు తీసుకొని వచ్చినాడు. టైం 2:26 జున్ను విన్ను ఇక్కడ ఆటలాడుతున్నారు. ఏం చేస్తున్నావు విన్నాడా? అన్నం తింటావా? పప్పేసుకో అన్నం తింటా. అన్నం తినలే, ఆకలి తినలే ఇప్పుడు దేవుని దగ్గర. మరి ఆడ ఎందుకు తినలే? మరి ఆడ తినమంటే అక్కడ తినలేదు, ఇప్పుడు ఇక్కడ అన్నం తింటాడట. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి ఇది చెట్టు తులసి చెట్టు లాగా కనిపిస్తుంది, కానీ ఇది మనకి సబ్జలు అనమాట, సబ్జ గింజల చెట్లు అనమాట. మనం టీలలో ఇప్పుడు లెమన్ టీలలో తాగుతారు కదా, దాన్ని వాడతారు కదా. సబ్జ గింజల చెట్టు చాలా మందికి తెలియదు, బయట కాస్ట్లీ ఉంటాయి యాక్చువల్గా. మనం టీలలో లెమన్ టీలలో వాడతారు. ఇంట్లో నానబెట్టుకొని మామూలుగా తింటే చాలా హెల్త్కి చాలా మంచిది అంటారు అనమాట ఈ చెట్టు. చాలా మందికి సబ్జ గింజలు తెలియదు ఎలా ఉంటుందని చెప్పేసి ఇగో ఇది చూపెడతా చూడండి మీకు. సబ్జ గింజల చెట్టు ఎవరి దాకా తెలిసిందంటే ఇక్కడ శివాని దాకా తెలిసిందట. రాహుల్ తెలిసారు కానీ ఒక్కసారి కూడా చెప్పలేదు, ఎక్కడ అక్కడ మొలతాట కానీ సబ్జ గింజల చెట్టుని ఒక్కసారి అయితే నాకు చెప్పలేదు. ఇక్కడ ఉందన్నమాట సబ్జ గింజల చెట్టు పొత్తూరులో. ఇది శంకు పుష్పం, ఇది వాటర్ వేసుకుని తాగొచ్చు అనమాట. ఇది శంకు పుష్పం చెట్టు. ఇప్పుడు చూసారా, పక్కన తులసి చెట్టు ఉంది, పక్కన సబ్జ గింజల చెట్టు ఉంది. రెండు ఈక్వల్ గా కనిపిస్తాయి, ఆకు మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే, మన సబ్జ గింజలు ఉంటాయి కదా, ఆ చెట్టు పేరు యాక్చువల్గా గణపతి అనమాట. గణపతి చెట్టునే సబ్జ గింజలు అంటారు. సో చాలా మందికి తెలియదు, ఈ వీడియోలో ద్వారా తెలుసుకోండి. ఇది చెట్టు గణపతి చెట్టు. గణపతి చెట్లు ఎవరంటే అవే సబ్జ గింజలు, హెల్త్కి మంచివి, వాటర్ వేసుకొని తాగొచ్చు. ఇవాళ అందరూ తెలుసుకున్నారన్నమాట, ఇక్కడ దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, మనకి పిచ్చుక గూడు ఎలా కట్టుకుందో. దీని నిర్మాణం అనేది ఇంజనీర్ కూడా పనికిరారనమాట, అంత మంచిగా కట్టుకుంది ఇది పిట్టగూడు. ఓయ్ ఓయ్ జున్నాను ఏం చేస్తున్నాయి ఇక్కడ? చెట్ల కింద చూడండి వాతావరణం, దీని వెనక వాగు ఉంటుంది అక్కడ సైడ్ మొత్తం కూడా. ఇదివరకు వచ్చాము, పిట్టలు ఉన్నాయి ఆడ. ఇంతటి ఎండాకాలం బావిలో చూసారు కదా, ఇంత నీళ్ళు ఉన్నాయి మీదికి. చలోదా నానమ్మ బాయ్ చెప్పు, నానమ్మ బాయ్ చెప్పు, నానమ్మ బాయ్ 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 బాయ్. కొత్తూరు నుండి బయలుదేరాము. చూసారు కదా, ఇక్కడ పెద్ద వేప చెట్టు. ఓకే, ఇక్కడ ఇంకో బాబాయ్ ఇంటికి వచ్చినాం అనమాట. ఇక్కడ చూసారు కదా, మొత్తం మెకానిక్ షాప్, వైండింగ్ షాప్ అనమాట. చూసారు కదా, మొత్తం మెకానిక్ షెడ్, ఒక షెడ్ మొత్తం మోటార్లన్నీ, కరెంట్ మోటార్లన్నీ ఇక్కడే ఉన్నాయి. లైట్ మిషన్స్. బాబాయ్ ఇంట్లోకి వెళ్తున్నాము. చాలా పొత్తూరులో మన బాబాయ్ వాళ్ళ ఇంటికి కాల్చాలి బయలుదేరన్నమాట. చూసారు కదా, వాళ్ళు కార్లు ఎక్కుతున్నారు, మా కార్ ఇక్కడ చెట్టు నీడకు పెట్టాము. ఎండ బాగా కొడుతుంది చెప్పేసి 4:05 అక్కడి నుంచి మళ్ళీ పొత్తూరు లక్ష్మణ వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. చూసారు కదా, ఓల్డ్ హౌస్ పైన చూసారు కదా, మొత్తం కర్రతో ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఇల్లు కొంచెం కూల్గా ఉంటుంది. అదే బిల్డింగ్లో ఈ టైంలో మొత్తం వెండ అయి ఉంటుంది, ఎండ ఉడకపోస్తుంది అనుకోండి. ఇక్కడ కూలర్ నడుస్తుంది. సో మా చిన్నోడు పడుకున్నాడు ఇక్కడ. జున్నాను విన్నాను ఇల్లు చూడడానికి లోపలికి వెళ్ళారనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఇలాంటి ఇల్లు అసలు మాయమైపోతాయి అనమాట, ఫ్యూచర్లో చూడలేము. ఇక్కడ ఒక బావి ఉన్నది చూసారా, ఇంట్లో బావిలో వాటర్ ఉన్నాయి. ఇక చూసారు కదా, మన వాటర్ సంపులో ఎట్లయితే వాటర్ హౌస్ ఉంటాయో అట్లా మనకి బావిలలో ఈ పొత్తూరులో వాటర్ ఉంటాయి. పక్కనే డ్యామ్, అనే డ్యామ్ ఉంది, మిడ్మానే డ్యామ్ ఉంది కదా. ఈ బావి నిండా నీళ్ళు ఉన్నాయి అనమాట ప్రజెంట్. సో పల్లెటూర్లలో ఇట్లా చెక్కతో ఉంటాయి కనుక అది ఉంటుంది. సూపర్ ఉంది. ఎట్లా పెట్టా మా విన్నాను జున్నాను ఇక్కడ వచ్చిన బావి చూసా, బావి ఆడ బావి ఉందా, బావిలో వాటర్ ఉంటాయి అందులో. కొన్ని సంవత్సరాల తర్వాత అసలు ఇట్లా బావిలు ఉంటాయంటే ఎవరు తెలియకుండా పోతుంది అనమాట. వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. సాయంత్రం 5 అవుతుంది, అన్నయ్య దగ్గర 5 గంటల దాకా ఉన్నాం ఇక్కడ. ఇంకా మబ్బు పడుతుంది అనమాట. అందరు ఇక్కడ బయలుదేరుతున్నాము. టాటా అన్నయ్య. ఎప్పుడు వస్తున్నా కదా? ఈ వస్తాం అని చెప్పేటి కొన్ని సంవత్సరాలే దాకా. సో ఇలా ఎవరైనా వస్తామంటే నమ్మకండి, ఖచ్చితంగా ఏ డేటు టైం అడగండి అనమాట. ఖచ్చితంగా గిరి పలానా వస్తారని చెప్పేసి. మా వినోద్ అయితే పడుకున్నారు. ఓకే బయలుదేరుతున్నాం అందరు ఇక్కడి. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నువ్వుల చెట్టు ఇలాగ ఉంది చూసారా. ఇక్కడ అన్ని వెరైటీ చెట్టు చూస్తున్నాయి వాళ్ళ. నువ్వుల చెట్టు, ఇవన్నీ నువ్వులు అనమాట, ఇందులో నువ్వులు ఉంటాయి. పొత్తూరులో మా లక్ష్మణ ఇంట్లో నువ్వుల చెట్టు పెరిగింది అనమాట. ఫ్రెండ్స్ ఇది ఓమ చెట్టు అంట. ఓమ చెట్లు, నువ్వుల చెట్లు అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి పొత్తూరులో మొత్తం. చూసారా, ఇక్కడ మిరపకాటు తీయవస్తుందని చెప్పేసి అందరు ఆస్వాదిస్తున్నారు ఇక్కడ.
ఇక్కడ ఓమ చెట్టు తెంపుతున్నారు. ఒక్కరోజు ఓమ చెట్టు, ఏం చెట్టు చూసాం మన గణపతి ఓమ ప్లస్ అదేంటి నువ్వుల చెట్టు అండ్ ఇక్కడ పాము రాకుండా చెట్టు, అన్ని చెట్టు కూడా పొత్తూరులో ఒకటే రోజు చూసాం అనమాట. జున్ను వెనక పడతావు, జున్నుకి ఆటలాడుతున్నాడు. ప్రస్తుతానికి అయితే మనం పొత్తూరు గ్రామం నుంచి బయలుదేరుతున్నాము. చూసారు కదా చిన్న గల్లికెళ్ళి మన కారు తీయాలి ఇళ్ళకెళ్ళి. సో ప్రజెంట్ అయితే విన్నాను పడుకున్నాడు, జున్నాన్ అయితే తెలుతున్నాడు. వెనకాల వాళ్ళు వస్తున్న కార్లా చూసారు కదా, కార్లా కనిపిస్తున్నారు, అక్కడ కనిపిస్తున్నారా, అక్కడ కనిపిస్తున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా మనం పొత్తూరు బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూస్తున్నాము. మొత్తం చేపలన్నీ కనిపిస్తున్నాయి, ఫుల్ చేపలు ఉన్నాయి ఇక్కడికి వచ్చినాయి అన్నమాట. ఫుల్ చేపలన్నీ తిరుగుతున్నాయి ఇక్కడ, లైవ్ కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే మేము పొత్తూరు బ్రిడ్జ్ మీదకి వచ్చాము, మళ్ళీ ఇక్కడ ఆగామన్నమాట. చూసారు కదా కార్ అక్కడ పార్క్ చేసాము అండ్ తమ్ముడు ఇక్కడ పార్క్ చేశాడు. అవతల సైడ్ అయితే మా మిడ్మానే డ్యామ్ ఉంది. అయితే వాగులో వాటర్ అయితే తక్కువ ఉన్నాయి, బట్ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ అందరూ చాలా మంది చేస్తున్నారు అక్కడ పబ్లిక్. ఒకసారి చేపలు చూస్తున్నారండి, ఇటు సైడ్ రండి, అందరు ఇటు సైడ్ రండి, రోడ్ దాటండి, రండి కమాన్ ఫాస్ట్ రండి. సో మా జున్నువిన్లో తీసుకొస్తున్నాం చేపలు చూపెట్టడానికి. మీదికి చేపలు ఫుల్ మంచిగా కనిపిస్తున్నాయి అనమాట. అటు అంతా పొత్తూరు కనిపిస్తుంది. ఇట్లా వచ్చాము, ఇక్కడ నుంచి పోతే ఇది మనకి మిడ్మాన్ డ్యామ్ గేట్లు అనమాట, గేట్లు. సో ఇక్కడ నుంచి వాటర్ అయితే వస్తుంది, వాటర్ నుంచి ఇటు నుంచి ఝాన్సీ, జున్ను, విన్ను, అమ్మ అక్కడ కనిపిస్తున్న చేపలు అయితే చూస్తున్నారు. బయట వాటర్ చూసారు కదా, లైవ్ ఎన్ని చేపలు ఉన్నాయి ఇక్కడైతే, విపరీతమైన చేపలు ఉన్నాయి, ఫుల్ చేపలు ఉన్నాయి ఇక్కడ లైవ్గా. చూసారా అందరూ చేపలు అక్కడ కనిపిస్తున్న చేపలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మనకు పొత్తూరుకు బస్సు వస్తుంది సార్, ఆర్టీసీ బస్సు. ఇక చూడండి మన కరీంనగర్ ఇలంతకుంట బస్సు నేము ఆర్టీసీ బస్సు. అది బస్సు పోతుంటే బ్రిడ్జ్ ఊతుంది అనమాట. మా విన్నానైతే పడుకున్నాడు, చూస్తలేడు. మేము కిందికి దిద్దాం అనుకుంటున్నాం, వీళ్ళేమో అద్దా అనుకుంటారు. ఇక బయలుదేరుతున్నాం ఇక్కడ చెల్లి. మేము కింద మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వాటర్లు ఇక్కడ అన్నమాట. ఎందుకంటే లోతు ఉండదు, డేంజర్ ఉండదు, మంచిగా ఉంటుంది అనమాట. వాటర్ ఓన్లీ వాటర్ ఉంటుంది, నాసు ఈసి ఏమి ఉండదు. సో బయలుదేరుతున్నాం, అందరితో కలిసి వచ్చాం కనుక, కలిసి వెళ్ళాలి కనుక మేమైతే మళ్ళీ తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాం ఇక్కడ నుంచి. టైం వచ్చేసి సాయంత్రం 5:20 అవుతుంది. అక్కడ నీళ్ళల్లో చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు, చూసారు కదా. ఇగో చూడండి వాటర్లో నడి వాటర్లో దిగి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అంత డ్యామ్ సైడ్. సో మా రాహుల్ వాళ్ళు ముందర బయలుదేరారు. ఇటు సైడ్ చూసారు కదా మొత్తం కూడా ఫేర్గా కనిపిస్తుంది శాండ్ తోని. వాళ్ళు అత్తలేరు, వాళ్ళు పోయి ముందర పోతాలగో, ముందర చూడు వాళ్ళు పోతలేరట, వాళ్ళు అత్తలేరట, వాళ్ళు ముందర పోతాలగో, ముందర పోతారు అక్కడ. బాయ్ నువ్వు బాయ్ చెప్తావా, వాడతలేదా? సరే కర్బర్కి వచ్చేసినాము, దాని చిన్న మన ఇంటికి వచ్చి మళ్ళీ బయలుదేరినాము. రాత్రి 9 అవుతుంది ఫ్రెండ్స్. ఇవాళ అన్ని దేవస్థానాలు తిరిగి అందరినీ కలిసి ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి ఇంటికి వచ్చేసాము. సో ఇంక ఇప్పుడు అన్నం తినేసి పడుకోవడం, ఇంకా వీడియో ఉంటే అవసరం ఉంటే టైం ఉంటే వీడియో ఎడిట్ చేసే ఉంటుంది అనమాట. సో ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు మీట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ అవర్ పర్సనల్ వ్లాగ్స్.